ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలంలో మీకు శుభములు తెలియజేస్తూ దేవుని వాక్యము చదువుకుందాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొను. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. దేవుడు ఈ వాగ్దానము ఈ దినాన నీకు అనుగ్రహిస్తున్నాడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎంత గొప్ప వాగ్దానము అంటే ఎంతో గొప్ప వాగ్దానం. కనుక తమ దేవుని అంటే నీ దేవుని బట్టి నీవేదైనా చేయగలవు. అయితే దేవుడు నాలో అద్భుతం చేస్తాడని, గొప్ప కార్యాలు జరిగిస్తాడని నువ్వు నమ్మాలి. అందుకనే భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, దానియేలు గారు చెప్తున్నారు, తమ దేవుని సింహాల నోర్లను మూయించాడు ప్రార్థన శక్తి ద్వారా. షద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండములో వారు వారికి తగలకుండా వారి ప్రార్థన శక్తి, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క నమ్మకం, వారు అన్యులు అయినటువంటి రాజు కానీ అలాగే ప్రజలు వారి నేత్రాలు తెరవచేటట్టుగా వారు ఎరిగిన దేవునిని బట్టి గొప్ప అద్భుతాలు జరిగాయి అక్కడ. అందుకని ఈ ఉదయకాలంలో నీవు ఎరుగున్న దేవుడు, ఆ దేవునిని బట్టి నువ్వు గొప్ప కార్యాలు జరిగిస్తావు. విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు, ముందుకు వెళ్ళు, గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కనుక తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ ఉదయకాలంలో దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను బలపరిచి ఆశీర్వదించునుగాక, దీవించునుగాక, బలం కలిగి గొప్ప కార్యములు నువ్వు జరిగించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి, నీకు వందనాలు. గొప్ప దేవుడా, సహాయం చేయండి. ఈ కాలంలో మీరు ఇచ్చిన మాటను, వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేయదు అన్నావు ప్రభా. నాయన, నీ బిడ్డలు అట్టి కార్యములు జరిగించినట్లుగా నీ కృప దయచేయము. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచి విడుదల దయచేయము. అద్భుతమైన స్వస్థత మీద దయచేయమని, ప్రతి బిడ్డకు మేలు చేయమని, గొప్ప కార్యములు జరిగించమని, విశ్వాసంతో నమ్మకంతో ముందుకు వెళ్ళినట్లుగా నీ కృప దయచేయమని, ఈ దినమంతా విసన్ని తోడుగా ఉంచమని యేసు నామములో